ఐడియా ఉందా? ఉంది. సో ఆ సినిమాకి వారణాసి గరుడ అని రెండు పేర్లు అంటున్నారు. ఏ పేరు అయితే సెట్ అయింది అనుకుంటున్నారు? గరుడ. గరుడ ఎందుకోసమని? నాకు అనిపించింది చెప్తున్నా. ఓకే, అంటే రాజమౌళి గారి సినిమాలు అంటే మీకు ఒక ఐడియా ఉంటది కదా. సో వీళ్ళిద్దరి కాంబినేషన్ ఎట్లా, అంటే సినిమా ఎట్లుంటుంది అనుకుంటున్నారు? బానే ఉంటుంది అనుకుంటున్నా. బాహుబలి త్రిబుల్ చూసిన అంటే ఈ సినిమా ఫస్ట్ టైం ఒక తెలుగు సినిమా 120 దేశాల్లో రిలీజ్ అవుతుంది. సో మరి అందరినీ మహేష్ బాబు గారు మెప్పించగలుగుతారు అనుకుంటున్నారా? అనుకుంటున్నా. మీకు ఫేవరెట్ హీరోనేనా మహేష్ బాబు గారు? ఫేవరెటే. ఫస్ట్ అయితే ప్రభాస్, తర్వాత మహేష్ బాబు. ఓకే, అంటే రాజమౌళి గారు ఇప్పటి వరకు వచ్చిన సినిమాల్లో ఏ సినిమా అంటే ఎక్కువ ఇష్టం? బాహుబలి. బాహుబలి ఆబ్వియస్లీ. ట్రిబుల్ బాహుబలి ఎవరికి బాహుబలి. సో మొన్న చూసారా మరి ఎపిక్ వచ్చినప్పుడు? చూడలే, ఫోన్లో చూసిన. ఓకే, అంటే క్వాలిటీ పరంగా కానీ ఎట్లా అనిపించింది మీకు? బానే ఉంది. సో ఇప్పుడు ఈ సినిమాకి ఒక టైటిల్ విషయంలో కన్ఫ్యూజన్ ఉండింది. అయితే వారణాసి గరుడ ఈ రెండు పేర్లలో ఏది సెట్ అవుతుంది అనుకుంటున్నారు? నాకు తెలిసి గరుడ గరుడ బాగుంటుంది అనుకుంటున్నా. ఎందుకోసమని? గరుడ అనే పేరు కొంచెం భయంకరంగా ఉంటది కాబట్టి సినిమా కూడా భయంకరంగా ఉండాలనుకుంటున్నా. అంటే వీళ్ళిద్దరి కాంబో అంటే మీకు అట్లాంటి గుర్తు వస్తున్నాయి అంటారా? గుర్తు రావడం లేదు కానీ రావాలనుకుంటున్నా. ఓకే, మహేష్ బాబు అంటే అన్ని సినిమాలు సింపుల్ గా తీస్తాడు కానీ సినిమా హైలైట్ కావాలనుకుంటున్నా. గరుడ అనే పేరుతో బాగా సాగి బద్దలనుకుంటున్నా. అంటే ఇప్పటి వరకు వచ్చినటువంటి పోస్టర్లు కానీ మహేష్ బాబు గారి ఫేస్ చూపించకుండా ఒక పోస్టర్ అయితే వదిలేరు కదా. సో అందులో మెడలో లాకెట్ చూస్తే శివునికి సంబంధించింది. వారణాసి అయితే సెట్ అయిద్దని అంటున్నారు. కానీ నాకు తెలిసినంత ప్రకారం గరుడనే. ఓకే బ్రో, ఇప్పుడు రాజమౌళి గారి సినిమాలు అంటే మన దేశం కాదు, ఇతర దేశస్తులు కూడా చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో ఇప్పుడు ఈ సినిమా ఫస్ట్ టైం ఒక తెలుగు సినిమా 120 కంట్రీస్ లో రిలీజ్ అయింది అంటున్నారు. మరి ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు సినిమాని మీరు? సూపర్ బాక్స్ ఆఫీస్ బద్దలేదు అనుకుంటున్నా. ఇంకెవ్వరు సాటి రాలేరు ఈ సినిమా. సాటి అనే కాదు, సాటి వస్తారు. ఈ రోజు తండ్రి ఉండారు వస్తారు కానీ ఈ మహేష్ బాబుకు ఈ సినిమా కొంచెం భారీ విజయాన్ని ఇస్తాను అనుకుంటున్నా. అంటే రాజమౌళి గారి గురించి ఏం చెప్తారు? రాజమౌళి గారు అంటే ఆయన పెద్ద డైరెక్టరు. ఆయన ఎవరు తీసినా సినిమా హిట్ అవుతుంది. ఓకే, సినిమా మాత్రం భారీ ఉంటుంది.